రంగమార్తాండ సినిమాలోని నటుల కంటే కూడా గొప్పగా నటిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అమిత్ షా కాళ్ళ వేళ్ళ పడి మీటింగ్ ఫిక్స్ చేయించుకున్న చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చాక బిల్డప్లు ఇస్తున్నారు. తనకి ఇష్టం లేకపోయినా బీజేపీ పొత్తు పెట్టుకోక తప్పడం లేదని తన ఎల్లో మీడియా ఓనర్తో చెప్పినట్లు ఓ కథనం తయారు చేశారు. చంద్రబాబు 25 సార్లు అపాయింట్మెంట్ కోరితేనే అమిత్ షా ఢిల్లీ రమ్మన్నారని ఏపీ బీజేపీ నేతలు ప్రకటించి ఆయన గాలి తీసేశారు. అయినా చంద్రబాబు మాత్రం తన నటనను ఆపడం లేదు. కపట నాటక సూత్రధారి చంద్రబాబుపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఎంత కష్టం వచ్చి పడింది. ఆయన తనకు ఇష్టం లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పడం లేదట. ఎన్డీఏలో చేరక తప్పడం లేదట. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమట. తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడమేత కోసం అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక తన భావాలను సహచరులతో ఆయన పంచుకున్నారట. ఆ సహచరుడు ఎవరో తెలిసిందే కదా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని వేరే చెప్పనవసరం లేదు. వారిద్దరూ కూర్చుని ఒక వంటకం తయారు చేసి జనం మీదకు వదిలారన్నమాట. అందులో ఏమి రాశారో చూడండి. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏలో చేరాలని హోంమంత్రి అమిత్ షా మనల్ని ఆహ్వానించారు. మనకు ఉన్న పరిమితులు సమస్యలపై చర్చించాం. వారి అభిప్రాయం వారు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తప్పదేమోననిపిస్తుంది అని చంద్రబాబు అన్నారట. దీన్నే హిపోక్రసీ అని అంటారు. తెలుగులో కపటత్వం అన్నమాట. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే తాను గెలవలేమన్నది వారి భయం. ఏపీలో ఎన్నికల మేనేజ్మెంట్లో చిక్కులు వస్తాయేమోనన్నది వారి సందేహం. గత ఎన్నికల ముందు మాదిరి తమ నేతల ఇళ్లలో ఐటీ ఈడీ సోదాలు జరిగితే ఇక్కట్ల పాలవుతామేమోనన్నది వారి డౌటు. ఇంకేమైనా కొత్త కేసులున్నాయేమో తెలియదు. వీటన్నిటినీ వదిలి ఈ డ్రామా ఎందుకు? ఇక్కడ కూడా నిజాయితీ లేదు. ఫెయిర్గా తాము గతంలో బీజేపీని వదిలి తప్పు చేశాం, ఇప్పుడు కోరుకుంటున్నాం అని అంటే సరిపోతుంది. అలాగే ప్రధాని మోడీని తెలివి తక్కువగా దూషించాం, అందుకు క్షమించాలని అని అంటే పర్వాలేదు. కానీ ఇక్కడ కూడా ఆత్మవంచనే. అమిత్ షానే వీరిని పదే పదే పిలిచినట్లు బిల్డప్ ఇచ్చుకోవడం. బీజేపీ రాష్ట్ర నేతలు కొందరు ఈ కథనాన్ని చూసి నవ్వాలో ఏడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 25 సార్లు షా అపాయింట్మెంట్ను చంద్రబాబు కోరితే ఆ విషయం రాయకుండా అమిత్ షాయే రమ్మన్నారని ప్రచారం చేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ వైసీపీపై విమర్శలు. రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోయిందని అంతా అనుకుంటున్నట్లు అబద్ధ ప్రచారం. బీజేపీ పొత్తుపై మైనారిటీ వర్గాలు అసంతృప్తి చెందవచ్చని, కానీ పరిస్థితులను విశదీకరించి చెబితే అర్థం చేసుకుంటారని అమిత్ షా అన్నారట. ఎంత కథ రాశారండి. యూపీలో ఒక్క సీటు కూడా మైనారిటీలకు ఇవ్వకుండా ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఏపీలో మైనారిటీ వారు టీడీపీకి మద్దతు ఇవ్వరేమోనని ఆలోచన చేస్తారా? ఎవరిని మోసం చేయడానికి ఈ మాయ ప్రచారం. ఇంకో విషయం ఏమిటంటే తెలంగాణలో బీజేపీ సిద్ధపడకపోవడం వల్లే కాంగ్రెస్తో తప్పనిసరి పరిస్థితుల్లో జట్టు కట్టవలసి వచ్చిందని కూడా చంద్రబాబు చెబితే అమిత్ షా ఊగొట్టేశారట. అంటే కాంగ్రెస్ వారు ఏమైనా అడిగితే వారికి మద్దతు ఇచ్చారా? మరి వారేం అడగకుండానే ఇచ్చారు కదా. అదేదో కాంగ్రెస్కి ఇచ్చే బదులు బీజేపీకి పరోక్ష మద్దతు తెలంగాణలో ఇచ్చి ఉండవచ్చు కదా. 2019లో దేశం కోసం కాంగ్రెస్తో స్నేహమని చంద్రబాబు భావన అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి ఓదరగొట్టాయి. మోడీ అంత అవినీతిపరుడు లేడని, ఉగ్రవాది అని, ముస్లింలకు రక్షణ ఉండదని, త్రిబుల్ తలాక్ తెచ్చాడని ఇలా ఎన్నో విమర్శలు చేశారు కదా చంద్రబాబు గారు. ప్రత్యేక హోదాను కేంద్రంలోని బీజేపీ ఇవ్వలేదని, 29 సార్లు ఢిల్లీ వెళ్ళిన విభజన హామీలు నెరవేరలేదని, ఏడాదిన్నర పాటు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మోడీ అవమానించారని చంద్రబాబు చెప్పేవారు కదా. మరి ఇప్పుడు ఆ పరిస్థితిలో ఏం మార్పు వచ్చిందని బీజేపీ పెద్దలను కాకాబట్టి మరి వారిని కలిశారో చెప్పాలి. ప్రత్యేక హోదా ఇస్తామని, ఇతర సమస్యలను తీర్చుతామని అమిత్ షా ఏమైనా హామీ ఇచ్చారా? అలా ఇచ్చి ఉంటే కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో జతగట్టి ఎన్డీఏలో చేరుతున్నామని అనవలసింది. అదేమీ కాకుండా చంద్రబాబు బీజేపీని అంటగాగే యత్నం చేస్తున్నారంటే దానికి ఒక కారణం చెబుతున్నారు. ఇదంతా ఈనాడు అధినేత రామోజీరావు ఇచ్చిన సలహా అని అంటున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీడీపీ మళ్ళీ ఓడిపోతే చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసుల విషయంలో ఇబ్బంది పడవలసి వస్తుందని రామోజీ భావిస్తున్నారట. అలాగే ఇప్పటికే ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులు ఉండనే ఉన్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవడానికి కేంద్రంలోని బీజేపీతో జట్టు గడితే ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినా అంత దూకుడుగా వెళ్ళకపోవచ్చన్నది ఆయన భావనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాను కూడా బీజేపీ వారితో సత్సంబంధాలు కొనసాగించడం వల్లే తనపై ఉన్న మార్గదర్శి కేసుల్లో అరెస్టు కాకుండా తప్పించుకోగలిగారని చెబుతున్నారట. ఈ ప్రచారంలో నిజం ఉందో లేదో తెలియదు, కానీ ఈ వాదనలో హేతుబద్ధత ఉన్నట్లు అనిపిస్తుంది. మరోవైపు ఎక్కువ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉంటే
ఒక్క సీ ఓటర్ సర్వే మాత్రం టీడీపీకి ఫేవర్గా రావడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. టైమ్స్ నౌ, న్యూస్ ఎరేనా ఇండియా, జన్మత్, పొలిటికల్ క్రిటిక్ వంటి పలు సంస్థలు చేసిన సర్వేల్లో ఏపీలో 17 నుంచి 20 లోక్సభ సీట్లు, 113 నుంచి 118 అసెంబ్లీ సీట్లతో వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తే సీ ఓటర్ సర్వే మాత్రం భిన్నంగా ఇచ్చింది. 17 లోక్సభ సీట్లు టీడీపీ జనసేన కూటమికి వస్తాయన్నది వారి అభిప్రాయం. 2019లో కూడా ఈ సీ ఓటర్ సంస్థ టీడీపీ గెలుస్తుందని చెప్పింది, కానీ వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని సీ ఓటర్ చెబితే ఆ 2 రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సీ ఓటర్ సర్వే గురించి పెద్దగా పట్టించుకోని అవసరం లేదని వైసీపీ భావిస్తోంది. అసలు ఈ సర్వేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లే నమ్మడం లేదని అనుకోవచ్చు. చంద్రబాబు అయితే జనసేనతో పొత్తు కోసం పడిన తంటాలు తెలిసినవే. వారిద్దరూ కలిశాక నిజంగానే వారికి గెలుస్తామన్న నమ్మకం ఉంటే బీజేపీని ఎందుకు బతిమలాడుకుంటారు? వైసీపీ వ్యతిరేక ఓటు చేలకూడదని పవన్ పదే పదే ఎందుకు చెబుతుంటారు? వచ్చే 2 నెలలు కూడా టీడీపీ అనండి, చంద్రబాబు అనండి, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీరంతా ఇంకా ఎన్నో జిమ్మిక్కులు చేస్తారు. ఎన్నికలయ్యే వరకు మనకు ఈ బెడద తప్పదు.